హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ లైఫ్ విత్ త్రిపుర. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈరోజు 5th డే ఆఫ్ ఒమాడ్ అనమాట. సో ఈరోజు కొంచెం అయితే మార్నింగ్ లేచాక లైట్గా నీరసంగా అనిపించింది. బికాస్ నేను చెప్పాను కదా నిన్నంతా జంక్ ఫుడ్ తీసుకున్నాను, హెల్దీ ఫుడ్ ఎక్కువ ఇంక్లూడ్ చేయలేదు. మేబీ అది రీజన్ అయి ఉండొచ్చు. మరో నేను గ్రీన్ టీ మిస్ అవుతున్నానని చెప్పాను కదా. సో ఈరోజు నుంచి గ్రీన్ టీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రీన్ టీ లేకుండా చేస్తుంటే నాకు చేసినట్లు అనిపించట్లేదు. సో డెఫినెట్లీ గ్రీన్ టీ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఈరోజు. సో మరి ఈరోజు నా వెయిట్ ఎంత ఉంది అండ్ నేనేం తింటాను చూడటానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే వీడియోలోకి వెళ్ళడానికి ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయడానికి. అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు నచ్చినట్లయితే. సో మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. టైం అయితే ఇప్పుడు 11:30 అయిందనమాట. గ్రీన్ టీ కలుపుకొని అక్కడ పెట్టుకున్నాను. నేను చల్లగా ఆరిపోతే కానీ తాగను కదా. సో ఈలోగా కొంచెం నీరసంగా ఉందని చెప్పాను కదా, ఇంకొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నాను. బట్ ఇదేంటంటే మీల్ తీసుకున్న వెంటనే క్లియర్ అయిపోతుంది. ఇట్లా మీకు ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం భయపడొద్దు. ఇది కామనే. బికాస్ నేను చెప్పాను కదా నిన్న జంక్ ఫుడ్ తీసుకున్నాను ట్రయల్ కోసము. అలాగే బజ్జీలు నాకు ఇష్టం అని చెప్పాను కదా. సో అందుకనమాట ఈరోజు మళ్ళీ హెవీ ప్రోటీన్ అయితే ఇంక్లూడ్ చేసేస్తాను డైట్లో. దానివల్ల వెంటనే క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సో జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవద్దు. ఫస్ట్ హెల్దీ కంప్లీట్ అయిన తర్వాతే జంక్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. గ్రీన్ టీ చెప్పాను కదా గ్రీన్ టీ తాగుతా అని. సో గ్రీన్ టీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను, తాగేస్తాను. మీకు చూపించాలని చెప్పేసి ఆన్ చేశాను అంతే, లేదంటే తాగేసేదాన్ని ఆల్రెడీ. నేను చల్లగా ఆర్పేసుకొని తాగుతాను కదా, ఆరిపోయాయి ఆల్రెడీ. సో తాగేస్తాను అనమాట గ్రీన్ టీ ఇప్పుడు. నాకు అస్సలు నచ్చదు. బట్ టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది కాబట్టి దీన్ని తీసుకుంటాను అనమాట. అందుకే మిస్ అవుతుంది దీన్ని. ఇక్కడ మీరు చూస్తే ఫ్రెండ్స్ నా ఈటింగ్ విండో టైం అవుతుంది. సో నేనైతే సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఎక్కువగా వెజెస్ తీసుకోవట్లేదు. ఎందుకు అంటే నేను ఆల్రెడీ సలాడ్ ఎక్కువగా తినలేనేమో అని డౌట్ వచ్చి వీటిని గుగ్గిల్లాగా పోపు పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట గీతో. సో ఇదైతే కొంచెమే తీసుకున్నాను, ఒక స్మాల్ బౌల్ వచ్చేలాగా. అందుకనే వెజ్జెస్ కూడా తక్కువ వేసుకుంటున్నాను. మీరు సలాడ్ ఒకటి తీసుకోవాలనుకుంటే వెజ్జెస్ ఇంకా ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ చేసుకోండి. కొత్తిమీర నాకు నచ్చదు, అందుకే వేయట్లేదు. నార్మల్గా కొత్తిమీర వేసుకోవచ్చు, కీర దోసకాయ వేసుకోవచ్చు, లేదా మీకు ఆకుకూరలు ఏమన్నా ఇష్టంగా తింటే పాలకూర అలాంటివన్నీ కూడా దీనిలో యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సలాడ్లో అయితే నేను ఆల్మోస్ట్ ఈ బౌల్ సైజు, ఈ చిన్న బౌల్ అనమాట ఇది, చూడండి ఇంత బౌల్ శనగలు అయితే తీసుకున్నాను. బాయిల్డ్ అనమాట, కొంచెం మినరల్ సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టాను దాన్ని. దానిలో 1 full స్మాల్ సైజ్ ఆనియన్ 1 full వేస్తున్నాను. అలాగే ఏంటంటే ఒక స్మాల్ సైజ్ టొమాటో గింజలు తీసేసి నేను కట్ చేసి పెట్టుకున్నాను, సీడ్స్ రిమూవ్ చేశాను దీన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. అలాగే టొమాటో తర్వాత మినరల్ సాల్ట్ అనమాట. ఇదేంటంటే నార్మల్గా మనకు మినరల్ సాల్ట్ అయితే బయట దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. హిమాలయన్ పింక్ సాల్ట్ అని కొడితే, లేదా మినరల్ సాల్ట్ అని కొడితే. ఇదైతే సైంధవ లవణం అని బయట దొరుకుతుంది అనమాట. దాన్ని తెచ్చుకొని గ్రైండ్ చేసుకుంటాం. ఈ సాల్ట్ యూస్ చేస్తాం అనమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో కంప్లీట్గా. నేనైతే మినరల్ సాల్ట్ అని బయట తెచ్చుకుంటా, అది యూస్ చేస్తాను. సో ఇది సైంధవ లవణం మిక్సీ పట్టి పెట్టుకుందనమాట. సో ఇది కొంచెం యాడ్ చేసుకుంటాను అనమాట. ఇది హెల్దీ అవుతుంది అనమాట, దీనిలో అన్ని మినరల్స్ ఉంటాయి. సో ఇది హెల్దీ. ఆల్రెడీ శనగలు ఉప్పేసి ఉడికిచ్చా కాబట్టి లైట్గానే వేసుకున్నాను. అండ్ ఒక లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను. ఈ లెమన్ ప్లేస్లో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను నేను లెమన్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తీసుకుంటాను. అండ్ విటమిన్ సి చాలా హెల్తీ కాబట్టి లెమన్ కొంచెం ఎక్కువ పిండుకున్న ప్రాబ్లం లేదు, తినగలిగితేనే. సో ఇదంతా మిక్స్ చేసేసుకుంటే ఇప్పుడు మన సలాడ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. వెజ్జీస్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏమేమి వెజ్జీస్ తింటారో, ఎన్ని రకాల వెజ్జీస్ తింటారో అన్నీ యాడ్ చేసేసుకోండి. ఈ శనగల ప్లేస్లో ఇవే కాకుండా నల్ల శనగలు కానీ బఠానీలు కానీ ఇట్లా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అన్నిట్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ అయితే ఉంటుంది. 5th డే ఆఫ్ ఒమాడ్ అనమాట. ఇవాళ టైం అయితే 1 అయిపోయింది. చూసారు కదా నా మీల్తో రెడీగా ఉన్నాను నేను. ఈరోజు నేను తీసుకున్న మీల్ వచ్చేసి 1 మ్యాంగో తీసుకున్నాను. నేను సలాడ్లో రా వెజ్జీస్ వేసాను కాబట్టి ఈరోజు 1 ఫ్రూటే తీసుకున్నాను. సో 1 full మ్యాంగో బిగ్ సైజ్ది. అలాగే శనగలు నేను గుగ్గిల్లాగా తాలింపు వేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ శనగలు అండ్ అలాగే సలాడ్ ఎలా చేయాలో నేను చూపించాను కదా. సో సలాడ్ తీసుకున్నాను 1 బౌల్.
అలాగే పాయసం చేశారనమాట. ఈరోజు శుక్రవారం కదా, మమ్మీ దేవుడికి పెట్టుకుంటుంది, అందుకని పాయసం చేసింది. నేను నార్మల్గా పాయసం అసలు తినను, బట్ పప్పు నెయ్యి ఉంటే మాత్రం తింటాను. సో దీనిలో బాగా నెయ్యి వేసాను అనమాట, 1 full స్పూను. పాయసం విత్ పప్పు ప్రోటీన్ అండ్ ఈ 2 కూడా ప్రోటీన్ ఇవాళ. అలాగే జంక్లో వచ్చేసి ఈరోజు 2 డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ తీసుకున్నాను. అండ్ నిన్న సోన్ పాపిడి బాగా నచ్చింది అన్నాను కదా, మళ్ళీ ఈరోజు కూడా 2 పీసెస్ అయితే తీసుకున్నాను సోన్ పాపిడి. ఇదంతా ఓవరాల్గా కలిపి అయితే 1222 క్యాలరీస్ వస్తుంది. స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. ఈరోజు మీల్ అయితే ఫైనల్గా కంప్లీట్ చేసేసాను. 1 అవర్ అవ్వలేదు, అటే స్ట్రెచ్లో తిన్నాను అనమాట. అలాగే ఏమేమి మిగిలిపోయాయి అంటే ఈ సలాడ్ ఎందుకనో కొంచెం ఆనియనో టొమాటోనో కొంచెం చేదు వచ్చింది స్లైట్గా. సో దానివల్ల సలాడ్ కొంచెం చేదుగా ఉంది, అయినా కూడా తినేసాను. కొంచెం మిగిలిపోయింది, ఒక ఇంత మందం అయితే వదిలేసాను. అలాగే డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ ఇంకా తినలేకపోయాను, హెవీగా ఉంది. సో ఇంకా టైం ఉంది కాబట్టి
ఇప్పుడు ఓన్లీ ఒక 30 మినిట్స్ అయిపోయినట్టుంది. ఇంకో 30 మినిట్స్ టైం ఉంది కాబట్టి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా గ్యాప్ తీసుకొని ఇవి కూడా అయితే ఫినిష్ చేసేస్తాను. సో ఈరోజు మీరైతే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశాను. అండ్ తినలేకపోతే వదిలేస్తాను. ఆల్రెడీ 1222 క్యాలరీస్ అయ్యాయి కాబట్టి ఇవి తీసేసిన 1000 పైన అయితే కాబట్టి ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం తినడానికి ట్రై చేస్తాను, నాకు ఇష్టం కాబట్టి. మళ్ళీ క్రేవింగ్స్ ఉంటాయి, తినేస్తా. తినలేకపోతే మాత్రం వదిలేస్తా. ఓకేనా? సో ఇది ఈరోజు మీల్ అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది కదా ఫేస్. ఎందుకంటే మధ్యాహ్నం లైవ్లో చెప్పాను కదా నిద్ర వస్తుంది ఈరోజు బాగా అని చెప్పేసి. సో ఈరోజు అయితే మధ్యాహ్నం ఒక సౌండ్ స్లీప్ వేసాను అనమాట. చాలా రోజుల తర్వాత మధ్యాహ్నం పడుకున్నాను ఇవాళ. అరౌండ్ 1.5 అవర్ పడుకున్నాను. 4:30 అలా పడుకుంటే 6కి లేచాను అనమాట నేను. సో 1.5 అవర్ సౌండ్ స్లీప్ వేసాను. చాలా రిఫ్రెషింగ్గా ఉంది, ఎనర్జెటిక్గా ఉంది. మళ్ళీ మార్నింగ్ కొంచెం నీరసంగా ఉందని చెప్పాను కదా, ఫుల్ ఎనర్జీతో ఉన్నాను. మధ్యాహ్నం ప్రోటీన్ కూడా తీసుకున్నాను కదా. అండ్ ఇప్పుడైతే నేను 6:30 అయింది టైము. గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చూపిస్తా చూడండి. గ్రీన్ టీ బాగా వేడిగా ఉన్నాయి, జస్ట్ ఇప్పుడే పోసుకున్నాను. సో గ్రీన్ టీ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టుకున్నాను. ఆరటానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను వాటర్ కానీ సోడా కానీ ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ ఒక గ్లాస్ సోడా తీసుకుంటాను ఇప్పుడు. అండ్ అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్రీన్ టీ కూడా తీసుకుంటాను. సో అదనమాట. మార్నింగ్ 1 కప్ గ్రీన్ టీ తీసుకున్నాను. ఇప్పుడు ఒక 1 కప్ గ్రీన్ టీ అండ్ 1 గ్లాస్ ఆఫ్ సోడా తీసుకుంటున్నాను. ఇంకా నైట్ వరకు వాటర్తో ఉంటాను. అది 1 గ్లాస్ సోడా తీసుకుంటా అని చెప్పాను కదా, చెప్పినట్లే చూడండి 1 గ్లాస్ సోడా అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అరౌండ్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ తర్వాత ఆ కప్ ఆఫ్ గ్రీన్ టీ తాగుతాను. తాగితే మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు టైం 8:30 అయింది. సో నేను గ్రీన్ టీ తీసుకుంటున్నాను అనమాట 8:30కి. ఫ్రెండ్స్ టైం అయితే అరౌండ్ 10:30 అవుతుందన్నమాట. సో ఈ రోజుతో ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రీన్ టీ అండ్ సోడా తర్వాత నేనైతే 1/2 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుని ఉంటాను అంతే. సో ఈరోజు 5th డే ఆఫ్ వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఫాలో అవుతున్నారు కదా, హ్యాపీగా ఉంది. సో మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. బాయ్. అండ్ ఒక్క విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ జర్నీ అయితే 30 డేస్ ఇలానే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో బాయ్.